హాయ్ బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు నేను చేయబోయే వ్లాగ్ వచ్చేసి కార్ట్ లైన్ జ్యువెలరీ కలెక్షన్ ఉంటుంది. నేను కార్ట్ లైన్ విజిట్ చేసినప్పుడు నాకు కార్ట్ లైన్ కలెక్షన్ చాలా బాగా ఇష్టం. దాంట్లో లిటరల్గా పర్చేస్ చేయడానికి నేను చాలా రోజుల నుండి మనీ దాయాల్సి వచ్చింది. సో దాని దగ్గర కార్ట్ లైన్కి వెళ్ళినప్పుడు అయితే నాకు కలెక్షన్ బాగా టెంప్టెడ్గా అనిపించింది. సో 1.2 వరకు నేను కార్ట్ లైన్లోనే పర్చేస్ చేశాను. మిగతాది 70K వచ్చేసి ఖజానాలో పర్చేస్ చేశాను. రిమైనింగ్ 30K వచ్చేసి జాయాలుకాస్లో పర్చేస్ చేశాను. సో ఓవరాల్ ఇన్ ఏ మంత్ ఐ హ్యావ్ స్పెంట్ 2 lakhs. ఐ ఈవెన్ డోంట్ నో ఎందుకు లైక్ ఎలా ఖర్చు చేశాను అని, బట్ ఐ హ్యావ్ స్పెంట్ బికాస్ ఐ వాజ్ లాంగింగ్ ఫ్రమ్ వెరీ లాంగ్ to have a nicest daily wear jewelry collection, because whatever the traditional jewelries will be there, that you won't be wearing it each and every day. So I have this thought of I have jewelry but I'm not able to wear, and I don't have the nicest collection because it is very very costly. ఈవెన్ ఇప్పుడు కార్ట్ లైన్లో తీసుకున్న నేను కలెక్షన్ అండ్ దెన్ ఖజానాలో తీసుకునేది కూడా నాకు బాగా వేస్టేజ్ పడింది. బట్ స్టిల్ ఐ వాజ్ థింకింగ్ లైక్ ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు బి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ దోస్ ఎవ్రీడే ప్రోడక్ట్స్ అంటిల్ అన్లెస్ ఇట్ డోంట్ లాంగ్ లాస్ట్. అలానే అనుకొని తీసుకున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి ఖజానాలో నేను తీసుకున్న బ్రాస్లెట్. యాక్చువల్గా నేనైతే స్కీమ్ పర్సనే కాదు. 12 monthsకి వెయిట్ చేయడం అంటే నాకు చాలా బాగా పెద్ద కష్టమైన పని అనమాట. బట్ అయినా కానీ ఒకసారి ట్రై చేద్దామని నేను ఖజానాలో స్కీమ్ పే చేశాను. ఆఫ్టర్ 6 or 7 months I was not able to hold up the what we can say, I'm too excited to go and close it. సో 6 or 7 months క్లోజ్ చేసేసి ఈ బ్రాస్లెట్ తీసుకున్నాను. ఇట్స్ ఇన్ 9 grams. ఇట్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ 69.5. సో నేను 7 months స్కీమ్ పే చేశాను కాబట్టి నాకు 60% బెనిఫిట్స్ అనేది స్కీమ్లో అప్లికేబుల్ అయ్యే బెనిఫిట్స్ అనేది నాకు అప్లికేబుల్ అయింది. అంటే యాక్చువల్గా దీని మీద కాస్ట్ వచ్చేసి 10,000 అనేది వేస్టేజ్ ఛార్జెస్. అవుట్ ఆఫ్ దిస్ 10,000లో నాకు నియర్లీ 4.5 వాళ్ళు వేవ్ ఆఫ్ చేశారు. ఎందుకంటే ఐ హ్యావ్ పెయిడ్ స్కీమ్ ఫర్ ద 7 months, అందుకని చేశారు. సో ఇఫ్ ఇన్ కేస్ 8 months కనుక స్కీమ్ పే చేస్తే అప్పుడు 70% వరకు వేవ్ ఆఫ్ అవుతుంది. అలాగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఐ హ్యావ్ టేకెన్ దిస్ వన్. ఓవరాల్లీ ఐ హ్యావ్ పెయిడ్ 70K ఆఫ్టర్ ఎక్స్క్లూడింగ్ 5,000 ఫ్రమ్ దేర్. అండ్ కలెక్షన్ బాగా నచ్చింది నాకు. ఇది బాగా నచ్చింది ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కూడా ఉంది. సెకండ్ మోడల్ ఉంది. లైక్ హుక్ వచ్చేసి ప్రాపర్గా స్టాండర్డ్ మోడల్లో వచ్చింది. అందుకే దీన్ని తీసుకున్నాను. ఎందుకంటే నా ప్రీవియస్ బ్రాస్లెట్స్ అనేవి దీన్ని యూజ్ చేసేటప్పుడు తెగిపోవడం, లేకపోతే తెలియకుండా పడిపోవడం అంతా అయింది. అందుకే ఈసారి దీనికి స్విచ్ అయ్యాను. ఇది నాది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మై చైన్ కలెక్షన్ ఫ్రమ్ కార్ట్ లైన్. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక యాక్చువల్గా కార్ట్ లైన్ వాళ్ళ బాక్సెస్ అంత బాగా అనిపించలేదు నాకు. అందుకని ఐ హ్యావ్ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ టు ద జాయ్సాలుకాస్ వన్. ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఈజ్ ద నెక్లెస్. ఇది ఒక చిన్న లిటిల్ హార్ట్ ఇన్సైడ్ అనదర్ బిగ్ లిటిల్ హార్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ నాకు నచ్చి తీసుకున్నాను. ఇది చూస్తే మనం 2 ఇండివిజువల్గా కూడా వేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుండింది. అందుకే దీన్ని తీసుకున్నాను. దీన్ని తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి 50,000 వర్త్. బట్ 4,000 to 5,000 మేకింగ్ మీద మనకి వేవ్ ఆఫ్ అయింది. సో యాక్చువల్గా ఇదైతే వేవ్ పెట్టుకున్నప్పుడు చాలా బాగుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ నెక్లెస్. అండ్ దెన్ జాయాలుకాస్లో నేను తీసుకున్న నవరత్న రింగ్. మై మామ్ వాజ్ సో స్టబర్న్ ఫర్ మీ టు గెట్ వన్ ఆఫ్ ద నవరత్న రింగ్. అందుకని నేను ఈ మోడల్లో తీసుకున్నాను. ఎందుకంటే పెద్దగా తీసుకుంటే నా ఫింగర్స్ చాలా అంటే చాలా థిన్గా ఉంటాయి. సో ఇట్ వోంట్ లుక్ టూ గుడ్ ఆన్ మీ. అందుకే నేను ఇది చిన్నది సింపుల్గా తీసుకున్నాను. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది జాయాలుకాస్లో. సో దీని మీద వచ్చేసి నాకు 50,000 పడింది. బట్ నాకు 4,000 to 3,000 అనేది వేవ్ ఆఫ్ అయింది. మీరు చూసుకుంటే ఇది 18 క్యారెట్లో ఉండింది. అండ్ దెన్ ఇట్ ఈస్ విత్ ద డైమండ్స్, అందుకని ఇది ఎక్కువ కాస్ట్ అయింది. అండ్ దెన్ ఇది వచ్చేసి 32K పడింది నాకు, బికాస్ ఇట్ హ్యాస్ ఎ డైమండ్ ఇన్. ఓవరాల్గా జెమ్ స్టోన్స్కి వచ్చేసి ఐ హ్యావ్ పెయిడ్ నియర్లీ 10K ప్లస్ మేకింగ్ వచ్చేసి ఒక
4-5K పడింది. సో ఓవరాల్ ప్రోడక్ట్ వచ్చేసి 32K పడింది. అండ్ దెన్ నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసి నేను ఇప్పుడు పెట్టుకునింది. ఇది ఓషన్ కలెక్షన్. పర్ల్ ఉంది, షల్ ఉంది, అండ్ దెన్ గవ్వ అంటారు కదా, గవ్వ కూడా ఉండింది. బాగుంది. నాకు ఎప్పుడు ఇంత పెద్ద హ్యాంగింగ్ టైప్లో నెక్లెస్ లేదు. సో అందుకని నేను డిఫరెంట్గా ట్రై చేద్దామని అనేసి దీన్ని తీసుకుంటున్నాను. ఇట్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ 16,000. యా, ఎందుకంటే దీంట్లో ఎక్కువ డైమండ్స్ లేవు. బట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఈ గవ్వల దగ్గర డైమండ్స్ ఉన్నాయి. బట్ దాట్ ఈస్ టూ లిటిల్, దోస్ ఆర్ వెరీ లెస్ కన్సిడరబుల్లీ. అందుకే నాకు 16లో పడింది. అండ్ దెన్ ఇది వచ్చేసి 14 క్యారెట్లో ఉంది. సో అందుకే కూడా తక్కువ పడింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది. సో ఐ విల్ బీ షోయింగ్ ఓవరాల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది. నేను చెప్పాను కదా కార్ట్ లైన్లో బాక్సెస్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ లైక్ ఇట్ సో వెల్. అండ్ దెన్ వీళ్ళ ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇయర్ రింగ్స్ని సెట్ చేసేది. సో అందుకే నాకు అంత గొప్పగా అనిపించలేదు. ఉన్నా కానీ నేను యూజ్ చేయట్లేదు, నా జస్ట్ జ్యువెలరీ బాక్స్లోనే యూజ్ చేస్తున్నాను. బట్ ఓవరాల్గా మీకైతే కలర్ కాంట్రాస్ట్ మంచిగా వస్తుందని దీంట్లో పెట్టడానికి ట్రై చేస్తున్నా. సో చూసి ఇది వచ్చేసి నాకు 27,000 పడింది. దీని మీద నాకు మేకింగ్ అనేది వీవ్ ఆఫ్ అయ్యింది. బట్ విత్ మేకింగ్తో అయితే కనుక ఇట్ వాస్ యాక్చువల్లీ కాస్టింగ్ సమ్వేర్ అరౌండ్ 32K. ఇది బాగుంది. దీంట్లో ఎక్కువ డైమండ్స్ వచ్చేసరికి ఇట్ కాస్టెడ్ మీ ఏ బిట్ మోర్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సెట్. యాక్చువల్గా నాకు స్పెషల్గా ఇయర్ రింగ్స్లో వచ్చేసి నాకు హ్యాంగింగ్ టైప్ సెట్ అవ్వదని నా పర్సనల్ ఫీలింగ్. బట్ ఇది చూసిన వెంటనే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూస్తే కనుక మీకు చిన్న చిన్న డైమండ్స్ వచ్చాయి దీనికి ఫస్ట్ రోలో, అందుకే ఇది బాగుంది. ఇఫ్ పాసిబుల్ దీన్ని పెట్టుకున్న పిక్ కూడా పంపిస్తాను. ఇది చాలా బాగుంది. ఇది వచ్చేసి నాకు 12K పడింది. ఇది 12K ఎందుకు పడిందంటే అగైన్ ఇట్ ఈస్ ఇన్ 14 క్యారెట్. మీరు అడగచ్చు ఆల్ 22, 24 క్యారెట్ వదిలేసి ఎందుకు 14 క్యారెట్ మీద పడ్డావు అని. పర్సనల్గా నేనైతే రఫ్ యూజర్ని, ఏది పెట్టుకున్నా కానీ ఐ ఫీల్ ఇట్ డూ టేర్ వెరీ ఈజీలీ ఆన్ మై స్కిన్. ఎందుకంటే చెప్పాను కదా బాగా రఫ్ యూజర్ని. సో నేను ఎప్పుడైతే థిన్నెస్ట్ కలెక్షన్ ఆఫ్ జాయ్ అలుకాస్ చైన్స్ని 18 క్యారెట్లో ట్రై చేసినప్పుడు ఈవెన్ 18 క్యారెట్ చైన్స్ వర్ నాట్ లాంగ్ లాస్టింగ్ ఫర్ మీ. సో అందుకని కరెంట్ లైన్లో నేను చాలా రోజుల నుండి చూస్తున్నాను కొందామా వద్దా 14 క్యారెట్, అది నా స్కిన్కి సెట్ అవుతుందా లేదా అనేసి. బట్ ఫైనల్లీ డేర్ చేసి ఉన్న వాటిల్లో చాలా తీసుకొని వచ్చేసాను. ఇది బాగుంది. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఇయర్ రింగ్, బట్ దీంట్లో కొంచెం డైమండ్స్ ఎక్కువే ఉన్నాయి. ఇది పెటల్ మోడల్స్లో వస్తుంది. ఇలా వస్తుంది. దీంట్లో ఎక్కువ డైమండ్స్ ఉన్నాయి. సో ఇట్ కాస్టెడ్ మీ 19K. ఇందులోనే 4K వచ్చేసి వేస్టేజ్ కూడా ఉండిందన్నమాట. వేస్టేజ్ పర్సంటేజెస్ ఇవన్నీ నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి నార్మల్ ఎవ్రీడే రింగ్ తీసుకున్నాను నేను. ఇది కూడా జాయ్ అలుకాస్లో అనుకుంటా. ఇది డైమండ్ కాదు, ఇట్ ఈస్ ఇన్ నార్మల్ 18 క్యారెట్ అండ్ దీస్ ఆర్ ఏడీస్, నాట్ డైమండ్స్. సో ఇప్పుడు రివ్యూ గురించి చూద్దాం. ఫస్ట్ థింగ్, 14 క్యారెట్ ఎందుకు డ్యూరబుల్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు గోల్డ్ బాగా పర్చేస్ చేసే వాళ్ళు అయితే కనుక మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. 14 క్యారెట్ వచ్చేసి దీంట్లో మనకి కాపర్ పర్సంటేజ్, రిమైనింగ్ ఆయిల్స్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గోల్డ్ ప్యూరిటీ అనేది 14 క్యారెట్కి డ్రాప్ అయిపోతుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్, కార్డ్ లైన్లో ఉండే డైమండ్స్ మైనర్ డైమండ్సా లేకపోతే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని లేదు. ఇవైతే న్యాచురల్ డైమండ్స్ అనే వాళ్ళు దే హ్యావ్ డిస్క్రైబ్డ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఏ న్యాచురల్ జ్యువెలరీ స్టోర్ ఓన్లీ. అండ్ దెన్
ఇప్పుడు అయితే ఇండియాలో ఓన్లీ 1 స్టోర్ ఉండింది. దే యాక్చువల్లీ సెల్ ద ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ విత్ పర్మిషన్. సో ఇవైతే న్యాచురల్ డైమండ్స్ అని దే డూ క్లైమ్. అండ్ దెన్ 14 క్యారెట్ డ్యూరబిలిటీ ఉంటుందా? ఎస్, 14 క్యారెట్లో డ్యూరబిలిటీ ఉంటుంది. అండ్ దెన్ ఇది అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుందా? దిస్ I feel personally you guys have to give it a try and then get to know about your skin, because personally when I started using the 14 carat for the very first time, it took some 2 or 3 days for me to get adjusted with the 14 carat gold. సో ఆ పార్ట్లో వచ్చేసి మీరు ఒకసారి ట్రై చేసి చూసి తీసుకోవాల్సిందే. బట్ అపార్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. ఈరోజు వీడియోలో అయితే ఇంతగా ఇవి మాత్రమే నేను రివ్యూ హాల్ చేస్తున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ప్రోడక్ట్లో ఏ అన్న ప్రోడక్ట్ కావాలి అంటే ఆ లింక్ నేను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇఫ్ యూ గైస్ ఆర్ రియల్లీ ఫైండింగ్ మై వీడియోస్ ఆర్ హెల్ప్ఫుల్, ప్లీజ్ టు లైక్, share and subscribe. See you guys in my another vlog. Bye.